అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు చంద్రబాబును విమర్శించే పనిగా పెట్టినారు తప్ప ఇంకోటి కాదని చెప్పి మనం చేస్తున్నాను. చంద్రబాబు గారు చెప్పినట్టు రైతు రుణమాఫీలు చేస్తారని ఏదైతే ప్రకటించారో తొలి సంతకం అదే పెట్టారు. 45 రోజుల్లో ఒక కమిటీని వేసి 40 రోజుల్లో దాన్ని పూర్తి క్లారిటీ ఇస్తానని చెప్పారు. అలాగే నెంబర్ 2 వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు చేయడం జరిగింది. నెంబర్ 3 బెల్ట్ షాపులు ఇచ్చేయడం జరిగింది. అండ్ నెంబర్ 4 55 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని 60 సంవత్సరాల దాకా 2 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. మరి ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో మంచి పనులు చేసి రాష్ట్రం ప్రగతిస్థానంలో పెట్టాలని చూసి అహర్నిశ శ్రమిస్తున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం విమర్శించడానికి ఆ పార్టీ పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎక్కడా భాగస్వామ్యం కావట్లేదు. మరి ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్ర నిర్మాణంలో మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నాను. ₹1 కూడా ఇవ్వలేని మీరు ఈవేళ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేని మనవి చేస్తున్నాను. ఈవేళ ఈ రాష్ట్ర రాజధాని లేదు. ఈవేళ రేపు క్యాబినెట్ మీటింగ్ కూడా ఎక్కడ పెట్టాలో చూడలేని పరిస్థితులు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. అంటే ఒక్క గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రాన్ని మీతో మీ సహకార వ్యవస్థను పోయి ఎంతసేపు విమర్శించడం కోసం రైతులు ఏదో మళ్ళీ మీరు ఆత్మహత్యలు చేసుకున్నాక ప్రేరేపిస్తున్నారు తప్ప ఆత్మహత్యలు ఆపాలనే ఉద్దేశం మీద కాదు. మళ్ళీ ఈ వంక చెప్పుకొని ఓదార్పే చేయాలని చెప్పి మీరు ప్లాన్ వేస్తున్నారు. ఇది తప్పు అని మనం చేస్తున్నాను. ఈవేళ మీరు విశాఖపట్నం వచ్చారు, ఒక్క కార్యకర్త లేదని మనం చేస్తున్నాను. మరి సిగ్గుగా అడుగుతున్నాను. ఏదో సమీక్ష మరి గతంలో 10 రోజుల నాడు సమీక్ష చేశారు కమిటీ వేసి, మరి ఆ సమీక్ష ఏంటి, ఈవేళ సమీక్ష ఏంటి? నేను ఒకటే కోరుతున్నాను, సమీక్ష వాళ్ళతో కాదు. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎందుకు ఓడిపోయిందో నేను చెప్పగలను, నా దగ్గర ఆన్సర్ ఉంది. అంతేగాని ఎవరినో చెప్పి ఏదో 2 రోజులు కాలక్షేపం చేసుకొని సమీక్షల పేరుతో జనాలను ఏదో ప్రేరేపణ చేసి రైతు రుణమాఫీలు ఇది అని చెప్పి దేనిపై రెచ్చగొట్టి వాక్యాలు చేయమాకండి. మీకు నిజంగా దమ్ముంటే ముఖాముఖి చర్చ మీరు రమ్మని చెప్పి గత సవాల్ ఇస్తాను. ఇప్పటికైనా రండి. మీరు ఈవేళ రేపు ఉన్న, నేను కూడా ఈవేళ రేపు ఐదాన్ని ఉంటున్నాను. ఎందుకంటే మరి ఎంతసేపు రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి తప్ప ఏదో రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సింది అయిపోయిన రాష్ట్రాన్ని ఇంకా జనాల్ని మన మధ్యన ప్రాంతాలని జనాలు ఏదో దూరం చేద్దామని చెప్పి ఇలాంటి నీచ ఆలోచన మనం కొడుతున్నాం. కన్న తల్లిని గెలిపించడం నువ్వు ఒక నాయకుడిని ప్రశ్నిస్తున్నాను. నీకు నిజంగా ఏమాత్రం దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీ భాగస్వామి నువ్వు ఎంత ఇస్తావో ప్రకటించి ముందు. రేపు చంద్రబాబు గారు వైజాగ్ వస్తున్నారు. ఇవేమి చేయకుండా ఈ సమీక్షలు ఆ సమీక్షలు చెప్పి ఈవేళ మీ పార్టీ నాయకులు బాధపడుతున్నారు. ఏంటి మాకు కర్మ బాబు, వీడితో మాకు ఎంతసేపు మొన్న సమీక్షలు చేశాడు 3 రోజులు పెట్టి మన సమీక్షలు ఏంటని చెప్పి. నేను కోరుతుంది ఒకటే, పార్టీని పక్క పెట్టండి. ఎలాగా మీ ప్రజలు మీకు పక్క పెట్టారు. కనీసం చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఈ రాష్ట్రానికి ఈ రాజధాని నిర్మాణంలో మీరు ఏమి భాగస్వామ్యం కాదేసుకున్నారో ఒక స్పష్టమైన ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని నీచ రాజకీయం ఇప్పటికైనా మానుకోమని, మీరు నిజంగా విజయం గారు ఎందుకు ఓడిపోయారో మీకు తెలియాలనుకుంటే ఆ తప్పును మీలో ఉంటే డెఫినెట్గా సమాధానం చెప్తాను. కలిసి దమ్ము మీకు ఉందని ప్రశ్నిస్తున్నాను. అందువల్ల మేము కోరేది ఒకటే, చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో రుణమాఫీలు 45 రోజులు ఆయన, ఎందుకంటే ప్రతిదానికి ఒక కమిటీ ఉంటుందండి. ఆయన ఇచ్చిన హామీ మాట తప్పలేదు. ఆ కమిటీ 45 రోజులు వేసి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ఇంకో కూడా చెప్పారు 100 రోజుల్లో మొత్తం ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోచుకుందో అది మొత్తం బట్టబయలు చేసి ప్రయోగిస్తానని చెప్పారు, శేషపల్లి విడుదల చేస్తానని చెప్పారు. అప్పుడు వీళ్ళు భాగవతం మొత్తం అందరూ భాగవతం బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవాళ ప్రజలకి నీతివంతమైన పాలన ఇవ్వాలని, పేదరికం నిర్మూలించాలని, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో పెట్టడం కోసం ఆయన అవన్నీ శ్రమిస్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తిని మనం చేదువాదులు ఉండి మనం సహకరించాలి తప్ప విమర్శించడం సరికాదని చెప్పి మనం చేస్తున్నాం.